అవుతుంది. కలుష సాగరంలో మనముంటే కరుణాసాగరుడై ఆయన వచ్చారు మనల్ని కాపాడటానికి, ఉద్ధరించటానికి అని తెలియజేసేటువంటి చక్కటి సాహిత్యంతో కూడిన ఆ పాటని ఆ నేరేళ్ల నారాయణమూర్తి గారు రచించారు. నిజంగా ఆయన ధన్యజీవి. లాస్ట్లో ఒక నిమిషం మనము మౌనం ఉందాము హారతికి ముందు, తర్వాత హారతి చేసుకుందాము నాగమణి గారు, జై మెహర్ బాబా. ఆ తర్వాత మనము ఈరోజు విషయానికి వచ్చినట్లయితే, గత కొన్ని వారాలుగా బాబా కాశ్మీర్ వెళ్ళడానికి ముందు ఏ రకంగా వాళ్ళందరినీ సమాయత్తం చేశారు, ఎలా వెళ్ళారు, వెళ్ళేటప్పుడు దారిలో ఎవరెవరికి ఏ ఏ విషయాలు ఎన్నెన్ని చెప్పారు, తనతో ఉన్నటువంటి వాళ్ళని ఎలా బుజ్జగించారు, వాళ్ళ మూడు బాగుండకపోతే ఎలా తీసుకెళ్లారు, వాళ్ళకి దాని గురించి ఆయన ఎంత తపన పడ్డారు, తన యొక్క కార్యక్రమానికి ఆటంకం కలిగించొద్దు అని చెప్పి వాళ్ళని ఎంతగా సమాయత్తం చేశారు వాళ్ళందరినీ కూడా అనే విషయాలు మనం చదువుకుంటున్నాం. బాబా కాశ్మీర్ పర్యటన 1929లో మొట్టమొదటిగా వెళ్తూ ఉన్నప్పుడు పర్యటనలో అది మనం తెలుసుకుంటున్నాం మెహర్ ప్రభు చరిత్రం ఆధారంగా. అందులో గత వారం అబ్దుల్లు ఇంకా తనతో పాటు వస్తున్నటువంటి వాళ్ళు ఆలీ అక్బర్, ఆగా అలీ, ఆలీ అక్బర్ మొదలైనటువంటి ప్రేమాశ్రమ బాలుర్ని తీసుకువెళ్తూ వాళ్లతో ఎలా మెలగాలి, మండలి వాళ్ళు ఎలా దూరంగా ఉండాలి, వాళ్ళని ఎవరిని పలకరించకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. బాబా అక్కడ మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నారంటే, మీ యొక్క లంగోటీల్ని గట్టిగా కట్టుకోండి, అది గనక ఊడిపోతే ఇంకా మీరు వేస్ట్, నాతో రావటం అన్నారు. అంటే ఏంటి అక్కడ, అది విశ్వాసం అన్నమాట. విశ్వాసం అనేది సడలిపోతే ఇంకా మీరు నాతో ఉన్నా కానీ ఉపయోగం లేదు. దానికోసం అక్కడ ఆ పదాన్ని వాడారు. ఆ విషయాన్ని ఎక్కడైతే ఎవరి లంగోటి విడిపోతుందో అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే వాళ్ళ యొక్క విశ్వాసం సడలిపోతుందో వాళ్ళు ఇంకా అక్కడే వదిలివేయబడతారు అని. తనతో ప్రయాణం చేస్తున్నా వాళ్ళు అక్కడే ఉన్నట్టు లెక్క అనమాట. అలా ఎన్నో విషయాల్ని చెప్తూ వాళ్ళని కాశ్మీర్ దాకా తీసుకెళ్ళటం జరిగింది. కాశ్మీర్కి ఇంకా వెళ్ళలేదు బాబా. ఆగా అలీ గురించి, ఆలీ అక్బర్ గురించి వాళ్ళకి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ తర్వాత ఆ బయలుదేరేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు గ్వాలియర్ వెళ్ళడానికి ఇంకా ముందు గుణ అనే ప్రదేశం నుంచి బయలుదేరారు. గత వారం మనం చదువుకున్నాము. గుణ నుండి బయలుదేరాలి, అయితే అక్కడ భారీ వర్షం వల్ల వాళ్ళు బయలుదేరలేకపోవడం అనేది జరిగింది. జూలై 19వ తారీఖున ఉదయమే బయలుదేరాల్సిన వాళ్ళు నిదానంగా 11:30 ఆ టైంకి బయలుదేరి అక్కడి నుంచి శివపురి అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఆ శివపురిలో సఖ్యసాగర్ అనేటువంటి ఒక చెరువు ఉంది. ఆ చెరువుని చూడటానికి తీసుకెళ్లారు బాబా వాళ్ళందరినీ. బాబాతో ఉన్న రావు సాహెబ్ దగ్గర ఒక బైనాక్యులర్ ఉంది, అంటే దూరంగా ఉన్నటువంటి వాటిని దగ్గరగా చూసేటువంటి ఒక పరికరం ఆ రోజుల్లో. ఆ పరికరంతో అతను దూరంగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తుంటే బాబా దాన్ని వెంటనే లాగేసుకొని పాద్రికి ఇచ్చి దాన్ని ఆ చెరువులో విసిరి పడేయమన్నారు బాబా. అంతేకాకుండా చూస్తున్నటువంటి రావు సాహెబ్ని కొట్టారు కూడా బాబా. పాపం అలా సడన్గా అలా జరిగేటప్పటికీ అతని మొహం కందగడ్డలాగా అయిపోయింది. నువ్వు ప్రయాణం ఆపేసేయమన్నారు. అతను ఉనికిపోయాడు. ఇంకా బాబా గట్టిగా అందరి ముందు అలా చేసేటప్పటికి. ఇంకా అంతేకాకుండా అతన్ని మందలించారు కూడా. ఆ పని చేయటమే కాకుండా అతన్ని మందలించారు కూడా బాబా. నువ్వు నా హెచ్చరికల్ని పెడచెవిని పెట్టావు, నీ లంగోటి విడిపోయేటట్టు చేసుకున్నావు, నువ్వు లంగోటి లాగి గట్టిగా కట్టుకో, ఇంకా జారిపోతే అందరూ నేను చూసి నవ్వుతారు అని కూడా హెచ్చరించారు. అయితే ఆ బాబా మళ్ళీ అలా నవ్వుతూ జోక్గా మాట్లాడేటప్పటికీ రావు సాహెబ్ అప్పటి వరకు వణికిపోయి కృంగిపోయి మొహం కందగడ్డలా అయిపోయినటువంటి రావు సాహెబ్ మళ్ళీ ఆ బాధను మర్చిపోయి పక్క నవ్వేశాడు. అంటే
తనతో వస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క చేసేటువంటి ఆ చేతల్ని పనుల్ని ఆపించేయటం, మళ్ళీ వాళ్ళని మందలించటం, మళ్ళీ వాళ్ళని బుజ్జగించటం, ఆ రకంగా ప్రయాణాన్ని వాళ్ళతో చేస్తున్నారు బాబా 1929 జూలై నెలలో. ఆ తర్వాత 8:45 గ్వాలియర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి శివపురిలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి 8:45 గ్వాలియర్ చేరుకున్నారు. అక్కడ ఒక హోటల్లో, పార్క్ అనేటువంటి హోటల్లో బస చేశారు. తర్వాత బాబా అది 20వ తారీఖు అనమాట, జూలై 20వ తారీఖు అనమాట. అందరితో కలిసి, మండలి వాళ్ళతో కలిసి బయటికి హేళకి వెళ్ళారు, విహారానికి వెళ్ళారు. మరి భోజనాలు అవి ఏర్పాటు చేయాలి కాబట్టి విష్ణు గుస్సాజీలేమో మార్కెట్కి వెళ్ళారు, వాళ్ళకి కావాల్సినవి వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకోవడానికి. ఆ హోటల్లోనే వాళ్ళు భోజనాలు వండుకుంటారనమాట. అంటే మనమేమో జమ్మూ వెళ్ళినప్పుడు అక్కడ డార్మిటరీ రూమ్స్ ఉన్న పెద్ద హోటల్ ఉంది అక్కడ. అక్కడ మన వాళ్ళు వంట వాళ్ళని తీసుకెళ్లారు కదా, ఆ హోటల్కి బయట ఆ ప్రాంగణంలోనే వంట చేశారనమాట. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లాగే ఆ హోటల్లోనే వంట చేసుకోవచ్చు అనమాట, భోజనం వండుకోవచ్చు అనమాట. ఆ పనిలో జగన్ నిమగ్నమై ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ బాబా బయటకు వెళ్ళారు కదా, గ్వాలియర్ కోటను చూశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 భోజనాలు అయిన తర్వాత 2 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి గ్వాలియర్ నుంచి ఆగ్రా చేరుకున్నారు. అయితే అక్కడ జగన్ పరిస్థితి బాగలేదు, అతను బాగా మూడీగా ఉన్నాడు, ఎవరితోనూ మాట్లాడలేదు. బాబా ఆగ్రాలో ఎక్కడున్నారు? కంటోన్మెంట్ ఏరియాలో ఎంప్రెస్ అనేటువంటి ఒక హోటల్లో ఉన్నారు. ఈ ఆగ్రాలో ఒక్కరోజే ఉంటామని చెప్పారు బాబా. ఇవాళ పౌర్ణమి, చాలామంది ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని వెన్నెల్లో చూడాలని చాలామంది స్లాట్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆగ్రా తాజ్మహల్ ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఆ ఒక్కరోజే ఉంటామని చెప్పి బాబా చెప్పడం జరిగింది. మరుసటి రోజు జూలై 21వ తారీఖున 8 గంటలకి అందరినీ సమావేశపరిచి బాబా చెప్పారు ఏమనంటే, ఈ జగన్ మూడు బాగాలేదు కదా, ఎందుకు అలా ఉన్నాడు అనేటువంటి అతని భావంగా ఉన్నటువంటి అతని స్థితిని దృష్టిలో పెట్టుకుని బాబా మాట్లాడారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతిదానికి కోపం తెచ్చుకోవడం, మనస్సు పాడు చేసుకోవడం, మూడీగా ఉండడం, వీటన్నిటి వల్ల నాతో వచ్చి ఉపయోగం లేదు. మీరు ఎవరి సాంగత్యంలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు గురువు యొక్క సాంగత్యంలో ఉన్నారు మీరు. అలా ఉన్నప్పుడు మీ అభిష్టాలు, మీ ఇష్టాలు అవి కాదు ఇక్కడ నెరవేరాల్సింది. మీ మానసిక పరిస్థితులు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండడం అది కాదు. మీరంతా ఎవరి అధీనంలో ఉండాలి? గురువు యొక్క అధీనంలో ఉండాలి. ఆయన ఇచ్చ ఏంటో తెలుసుకోవాలి, ఆయన అభిష్టం ఏంటో తెలుసుకోవాలి, ఆయన యొక్క ప్రతి మాట మీకు శాసనం కావాలి. అంతేకాని మీ మనసుకు సంబంధించినటువంటి అభిప్రాయాలతో కోపతాపాలు తెచ్చుకోవడం, మూడీగా ఉండడం, మీ మనసు ప్రకారం నడుచుకోవడం అనేది కరెక్ట్ కాదు అని ఈ జగన్ని దృష్టిలో పెట్టుకొని బాబా హెచ్చరించారనమాట. బాబా అంటారు, హఫీజు చెప్పినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తారు బాబా వాళ్ళకి ఆ సందర్భంగా. నేను నా శత్రువు మేలు కోరుతాను మరియు మిత్రులు నాశనమైపోవడాన్ని అనుమతిస్తాను. అంటే మిత్రులు అంటే ఎవరు? తనతో పాటే తనతో ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ నాశనం అయిపోవడం అంటే ఏమి నాశనం అవ్వాలి? వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏదైతే ఉందో అది నాశనం అవ్వాలి. మనసుని ఆ పరిస్థితి నాశనం చేసుకుంటే అప్పుడు గురువు ఇచ్చకు బద్దులై ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మాట హఫీజ్ వాడినటువంటి ఆ మాటని గురించి చెప్తూ ఏమన్నారంటే, నా శత్రువు మేలు కోరుతాను మరియు మిత్రులు నాశనమైపోవడాన్ని అనుమతిస్తాను, కానీ నా ఇచ్చ యొక్క విఘ్నతను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నేను ఏదైతే నా ఇచ్చగా భావించి మీకు చెప్తానో అందులో ఉన్నటువంటి విఘ్నత ఏంటో అది మీకు తెలియదు.
దాని గురించి మీరెవరు కూడా ప్రశ్నించకూడదు. అందుకే ఎందుకు, ఏమిటి అనేటువంటి ప్రశ్నలకు తావు లేకుండా నీ గురువు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా తూచా తప్పక నువ్వు గనక ఆచరించినట్లయితే అది నీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది అని బాబా పదే పదే ఆ ఫీజు సుక్తిత్రయాన్ని మనకి అక్కడ పెట్టడం కూడా జరిగింది. సమాధి దగ్గర ముందు రోజు చెప్పించి పెట్టించారు కూడా బాబా. అందుకే ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. నా ఇచ్చే యొక్క విజ్ఞతను ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి నేను ఏదైనా మిమ్మల్ని చేయమని ఆదేశిస్తే ఎందుకు అనే ప్రశ్న వద్దు. నేను చెప్పింది చెప్పినట్లు చేసి తీరాలి మీరు. అలాగే ఓకే అలాగే అని ఊరికే అంటారు మీరు. అలాగే బాబా, ఓకే బాబా అని మీరు అంటారు. కానీ అది మీ పెదవుల మీద నుంచి బాబా చెప్పారు కాబట్టి అలాగే అనకపోతే ఎలాగా అని అనుకొని అలా అంటాం కాదు. ఆ పదం ఎక్కడి నుండి రావాలంటే మీ హృదయాంతరాళల్లో నుండి రావాలి. పూర్తిగా మీ మనసుని కూడా అధిగమించినటువంటి ఆ హృదయం లోతుల్లోకి వెళ్ళి అక్కడి నుండి నేను చెప్పేది స్వీకరించి, నేను చెప్పేది నా ఇచ్చేకి బద్దులై నా ఆజ్ఞని మీరు పాటించాలి. మీ సమాధానం కూడా అక్కడి నుంచే రావాలి. అలాగే బాబా అనేటువంటి ఆ సమాధానం కూడా మీకు ఎక్కడి నుంచి రావాలి? మీ హృదయాంతరాళల్లో నుంచి రావాలి అని చెప్తున్నారు బాబా వాళ్ళకి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఉంటారో అదే మీరు నాకు చేసేటువంటి అసలైన సేవ, అదే అసలైన ధ్యానం, అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రయాణం చేసినట్టు. అంతేకాని మీకేదో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి నా దగ్గర మీరు ఉండటం లేదు. ఆ ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుసుకొని వాటిని ఏదో ఆచరించేయాలి అనేది కూడా నేను కోరటం లేదు. మీరు నా దగ్గర నా సమక్షంలో ఉన్నారు. మీ మనసుని పక్కకు పెట్టేసి మీ మనసుని నాశనం చేసుకొని మీ హృదయాంతరాళంలో నుండి నా ఇచ్చకు బద్దులై ఉండండి. అంతేగాని గొప్పగా మళ్ళీ మీకేదో ఆధ్యాత్మిక మార్గాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి, మేము తెలుసుకోలేకపోయామే, ఆచరించలేకపోయామే, అలాంటివి కూడా మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీరు నేను చెప్పినట్లు నాకు విధేయులై ఉండి, నేను చెప్పినట్లు పూర్తిగా నా ఇచ్చకి బద్దులై ఉండి మీరు నాకు సేవ చేస్తారు, అదే మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడానికి తోడ్పడుతుంది అని గట్టిగా చెప్పారు. ఇది నిజంగా చెప్పాలి అంటే భక్తి మార్గం కన్నా, యోగ సాధనాలన్నిటికన్నా కూడా ఇది ఎంతో ఉత్తమమైనది అని బాబా తనతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో నొక్కి వక్కాణించారనమాట. మళ్ళీ ఉటంకిస్తున్నారు కళ్యాణి యొక్క విషయం గురించి. గురువైనటువంటి రామదాసు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా ఆచరించడం తప్ప మరేమీ తెలుసుకోలేదు. గురువు ఇది రాత్రి అంటే పగటి రోజునే రాత్రి అంటే చీకట్లో తడువుకుంటూ అగ్గిపెట్టి కోసం వెళ్ళాడంట. అలా నిజంగా అతనికి రాత్రి అయిపోయింది. అది నటించడం కూడా కాదు. అక్కడ గురువు ఏం చెప్తే అదే అతనికి శాసనం, అదే అతనికి నిజం, అదే అతనికి వాస్తవం అన్నమాట. ఆ విధంగా అతను ఉండడం వల్ల తగినటువంటి ప్రతిఫలాన్ని, ఆ గురువు దగ్గర ఉండడం వల్ల తగినటువంటి ప్రతిఫలాన్ని అతను పొందాడు, ఆ గమ్యం చేరగలిగాడు. కాబట్టి మీరు కూడా అలాగే ఉన్నట్లయితే మీరు కూడా అలాగే పొందగలుగుతారు. అంతేకాకుండా నన్ను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి మీరందరూ కూడా శ్రమించాలి అని నేను కోరుకుంటున్నాను అని వాళ్ళతో చెప్తున్నారు బాబా. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఇదంతా? జగన్ యొక్క మానసిక పరిస్థితి బాగాలేదు కదా, అతని గురించి ఈ విషయాలన్నీ చెప్పి బాబా అంటున్నారు, ప్రతిసారి ఎవరో ఒకళ్ళు స్థిమితంగా లేకపోవడం, వాళ్ళని చూసి బాగున్నాడా, ఎందుకు అలా ఉన్నాడు అని నేను అడుగుతూ ఉండడం, ఇదంతా ఏం జరుగుతోంది? నా కార్యక్రమానికి ఆటంకం వస్తోంది, నేను భంగపడిపోతున్నాను. ఇలా మిమ్మల్ని బుజ్జగించి మిమ్మల్ని ఇది చేయటం ద్వారా నా కార్యక్రమానికి ఆటంకం అవుతోంది. బాగున్నాడా లేదా అని అడగటం, వాళ్ళని తర్వాత బుజ్జగించటం, వాళ్ళని అనునయించటం, వాళ్ళని నవ్వించడానికి ప్రయత్నించటం, వాళ్ళని పొగడటం ద్వారా గిలిగింతలు పెట్టడం, మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడం, ఇదంతా కూడా
అసలు ముందు మీకు కూడా మంచిది కాదు. నా దగ్గర ఉన్నందుకు తగినటువంటి ఫలితాన్ని వీటన్నిటి ద్వారా మీరు కూడా పొందలేరు. కాబట్టి నేను ఏం చెప్తే అది వినండి, నాకు విధేయులై ఉండండి అని చెప్తూ, నా కోసం మీరు ఈ మాత్రం కూడా చేయలేరా అని చెప్పి బాబా తమాషాగా వాళ్ళతో మళ్ళీ అంటున్నారు, మీరంతా మీసాలు పెంచుకున్నారు కదా, మగవాళ్ళలాగా ఉండండి, లేదంటే ఆ మీ మగతనానికి చిహ్నమైనటువంటి ఆ మీసాలనే తీసి పడేయండి, పిరికి వారిలాగా ఉండండి, అలా అయిపోండి అని చెప్పి బాబా అంటున్నారు. ఇంకా జగంతో చెప్తున్నారు, ఒక పని చెయ్యి, నువ్వు ఒక డోలు పట్టుకో, బజారెళ్ళు, ఒక నపుంసకుల్లాగా వాయించుకుంటూ తిరుగు. ఏంటి ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం పసిపిల్లల్లాగా అయిపోకు, ఏడుస్తూ చిన్నపిల్లల్లాగా అయిపోకు. నువ్వు 6 అడుగులు పెరిగావు, నువ్వేమన్నా చిన్నపిల్లాడివా? పూర్తిగా ఎదిగిన మానవుడివి కదా, పురుషుడివి కదా, మగవాడిగా ఉండు. చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవడం, చిన్న చిన్న విషయాలకి మనసు పాడు చేసుకోవడం అని ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత డైరెక్ట్గా జగన్కి చెప్పారనమాట. ఇంకా అంటున్నారు బాబా, ఏదైనా మీకు బాధ కలిగించేటువంటి కారణం ఏదైనా ఉంది, అలాగే మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టారు, మీకు ఏదో కవ్వింపు కలిగింది, మీరు ఆ స్థితిలో బాగా ఉద్రేకానికి లోనైపోవటం, అతి స్థితిని కోల్పోవటం, చిన్న చిన్న విషయాలకి అంటు పెట్టుకొని మిన్ను విరిగి మీద పడినట్లు ముఖం పుడుచుకోవటం, ఆ చిన్న విషయం గురించే బాధపడుతూ ఉంటాం, ఇవన్నీ చేయకండి. జై బాబా. జై బాబా. చిన్న చిన్న విషయాల గురించే వగరుస్తూ ఉండటం, బాధపడుతూ ఉండటం, ఉద్రేకానికి లోనవటం, మతి స్థిమితం కోల్పోవటం, ఇవన్నీ చేయకండి. ఎప్పుడూ కూడా ఒకవేళ అలాంటిది ఏమన్నా వచ్చినా వెంటనే మీ మానసిక స్థితిని మెరుగుపరచుకోండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ కోపానికి కారణమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మీ మనసులో నుంచి తీసేసేయండి. అంతేగాని మళ్ళీ మళ్ళీ వాటిని గుర్తు చేసుకొని, వాటినే గుర్తు పెట్టుకొని చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ కూర్చోకండి. కోపం వచ్చి ఒకవేళ కోపం వచ్చినా తర్వాత అంతా మర్చిపోండి, ఇంకా మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవద్దు, ఆ విషయాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవద్దని చిన్న పిల్లలకి చెప్పినట్టు ఎన్నో విషయాల్ని తనతో ఉన్నటువంటి మండలి వారికి ఆ రెడీనెస్ కోసం ఎన్నో విషయాల్ని తనతో ఉంటూ బాబా చెప్పడం జరిగింది. బాబా అంటున్నారు, నన్ను చూడండి నేను ఎలా ఉంటున్నానో, మీరేం చేసినా కానీ నేను పట్టించుకుంటూ ఉన్నాను అనుకోండి మిమ్మల్ని, నేను ఇలా ఉండలేను. మీకు అందరికీ తెలుసు నాకు ఆశ్రమ బాలురంటే నాకు ఎంత ఇష్టమో, వాళ్ళని అందరినీ కూడా మిమ్మల్ని కూడా వదిలిపెట్టేసి బయట ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టేసి ఆశ్రమ బాలుల కోసం నేను ఎంతో చేశాను, వాళ్ళతోనే ఉన్నాను, కానీ అవసరమైనప్పుడు నేను వాళ్ళని కూడా విడిచిపెట్టేశాను. చూశారు కదా, ఎంతటి సన్నిహిత బాంధవ్యం ఉన్నటువంటి వాళ్ళని కూడా మళ్ళీ సమయం వచ్చినప్పుడు వాళ్ళని కూడా వదిలేశాను. అంతేకాకుండా నాకు ఎంతో అంకితమై ఉన్న వాళ్ళని కూడా దూరంగా ఉంచాను. నేనెంతో ప్రేమించిన వాళ్ళని కూడా, వాళ్ళతో కూడా నేను నా సంబంధాన్ని తెంచుకున్నాను. కాబట్టి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇది వస్తుందో దాన్ని బట్టి మీరు ఆ విధంగా నన్ను అనుసరిస్తూ మీరు నేను చెప్పిన దానికి విధేయులై ఉండండి అని చెప్తూ బాబా అంటున్నారు, ఏ క్షణాన్నైనా అవసరమైతే మీతో కూడా సంబంధం తెంచేసుకుంటాను నేను. నిజానికి అసలు ఇప్పుడు మీతో నేను ఉంచుకున్నటువంటి సంబంధం చాలా తక్కువ సంబంధం. నేను ఎక్కువగా మీరు చూస్తున్నారో లేదో మీ దగ్గరికి రావట్లేదు, మీ గురించి పట్టించుకోవట్లేదు, మీ రూముల్లో కూడా నేను రావట్లేదు, ఏదో ఒకసారి 2 సార్లు అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్తున్నాను. నేను ఎక్కువగా ఆ ఇద్దరు బాలులతోనే గడుపుతున్నాను అన్నారు. అంటే మనకి ఇంతకు ముందు కూడా ఈ బాలుల గురించి బాబా చేసినటువంటి ఆంతరంగిక కార్యక్రమం ఏదో ఉంటుంది అనే విషయాన్ని ఈ ఆలీ అక్బరు,
ఆగా కన్వేళ్ళకి సంబంధించి మనకి ఇంతకు ముందు కూడా మల్లికార్జునరావు గారు మనకి తెలియజేశారు. అందుకని వాళ్ళ గురించి పదే పదే చెప్తున్నారనమాట. ఇంకా అంటున్నారు, అవసరం వచ్చినప్పుడు ఈ ఇద్దరు బాలర్తో నేను ఇలా ఉంటున్నాను చూసారా, వాళ్ళతో కూడా ఆ సంబంధాన్ని తెంచేసుకుంటాను, నాకు నేను ఏకాంతంగా ఉంటాను, ఎప్పుడు ఆ సంబంధం వస్తుంది అప్పుడు అన్ని బంధాలని అన్ని సంబంధాలని తెంచేసుకుంటాను అని చెప్తూ, తను ఎన్నో సంవత్సరాలు చినిగిపోయి అతువులుగా ఉన్నటువంటి సుమారుగా సంవత్సరాల తరబడి వేసుకున్నటువంటి ఒక నల్లటి కమ్లీ కోట్ ధరించారు బాబా. దానికి 100 అతుకులు ఉన్నాయంట. అంతేకాకుండా పాత చెప్పులు వేసుకొని తిరిగారు. అసలు వాటి స్వరూపమే మారిపోయి వాటిని కుట్టి 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 వాటినే వేసుకొని తిరిగారు బాబా. ఆ తర్వాత ఇప్పుడు ఈ సందర్భంగా ఒక కొత్త కోటు కుట్టించుకున్నారు. దాంతోపాటు కొత్త బూట్లను ధరిస్తున్నారు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇదివరకు అలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఏమో ఎవరికి తెలుసు, నేను ఇప్పుడు చాలా మంచి దుస్తుల్ని వేసుకొని ఉండొచ్చు, శుచిగా ఉండొచ్చు, శుభ్రంగా ఉండొచ్చు, తర్వాత ఎప్పుడోకప్పుడు వీటన్నిటికీ ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా అన్నిటికీ ఉద్వాసం చెప్పి లంగోటి అమ్మాయినే ఉండొచ్చు, లేదా పూర్తిగా నగ్నంగా ఉండొచ్చు, ఎవరు చెప్పలేరు అంటూ గత సద్గురువులైనటువంటి బాబాజాన్ గురించి కూడా చెప్తున్నారు. హజరత్ బాబాజాను పొడవైన దుస్తులతో శరీరాన్ని మొత్తం కప్పివేసే పొడవైన దుస్తుల్ని ధరించేసి వేళ్ళకి ఉంగరాలను ధరించడం అంటే ఆవిడకి ఇష్టం. నారాయణ మహారాజు అంతఃపురంలో రాజు లాంఛనాలతో ఒక రాజులాగా ఉండేవాళ్ళు. ఉపాసిని మహారాజు ఎలా ఉండేవాడో తెలుసు కదా మనకి, బాబా అని చెప్తున్నారు స్వయంగా. ఒక గోని సంచి మాత్రం కట్టుకొని నగ్నంగా ఉండేవాళ్ళు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి విధానాన్ని బట్టి సద్గురువులు అలా ఉంటారు. కానీ నా విధానం చాలా భిన్నమైనది. నా ఆహారాన్ని, దుస్తుల్ని నేను తరచుగా మారుస్తూ ఉంటాను. దీని వెనక ఉండేటువంటి కారణాలు వేరే ఉంటాయి. ఈ నా బాహ్యంగా మీరు చూసేటువంటి ఈ జీవనం ఏదైతే ఉందో దీని వెనకాల నా ఆంతరిక విశ్వకార్యం ఉంటుంది, దానికి సంబంధం కలిగి ఉంటుంది. నా ఆహారపు అలవాట్లు కానీ, నా దుస్తులకు సంబంధించి కానీ ఈ మార్పులో అని బాబా వాళ్ళకి చెప్తూ సద్గురువు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఒక సద్గురువు ఎప్పుడూ కూడా నిద్రించడము అనేటువంటి మామూలు అర్థంలో నిద్రించడు. విశ్రాంతికి అనువైన స్థలంలో, అంటే 6-7 భూమికల మధ్య స్థితిలో విశ్రమిస్తాడంట. జనాలకి అతను ఎలా ఉంటుందంటే గురక పెడుతూ మంచి దీర్ఘ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తారు. అలా కనిపించినా కానీ నిజానికి వాళ్ళది అటువంటి నిద్రావస్థ కాదు. ఆ స్థితి నుండి నిజానికి దిగి రావడం అసాధ్యమే. ఒక సద్గురువు తప్ప వేరెవ్వరూ కూడా అలా చెయ్యరు. అసలు వాళ్ళు నిదురించరు. గాఢ నిద్ర గురక పెట్టి గాఢ నిద్రపోతున్నట్టు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎప్పుడూ విశ్రమించరు, ఎప్పుడూ నిద్రించడం అనేది జరగదు. కాబట్టి గురువులు ప్రశాంతంగా, ప్రత్యేకంగా, దూరంగా ఉండే స్థలాన్ని విశ్రాంతికి ఎంచుకుంటారు. దానిని మీరు నిద్రించడం అని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళకేమో ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలి. అలా విశ్రమించే సమయంలో గురువుకి గనక భంగం కలిగితే ఆ సమయంలో ఎవరైతే ఎదురుగుండా ఉంటారో వాళ్ళని గనక కొడితే అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఆ దెబ్బతో చనిపోవచ్చు కూడా అని చెప్పారు బాబా ఆ సందర్భంగా. ఈ విషయంలో కృష్ణ, మనందరికీ తెలుసు, కృష్ణ నాయర్ అతన్ని జబ్బ పట్టుకుని గట్టిగా లాగటం, కూలబడిపోవటం, ఒక రకంగా మళ్ళీ అతన్ని తేరుకునేటట్టు చేయటం బాబా చేశారు. ఈ విషయాలన్నిటినీ గురించి చెప్తూ సాయిబాబా గురించి చెప్తున్నారు. సాయిబాబా భూమికి పైగా వేలాడే ఒక చదునైన వస్తువు పైన ఎవరి వల్ల ఆటంకం కలగకుండా విధంగా విశ్రమించేవాళ్ళట. హజరత్ బాబాజాను అలాగే ఉపాసిని మహారాజ్ విశ్రమించే సమయంలో స్వల్పంగా వేలు తాకినా వెంటనే లేచిపోయేవారట. కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి విభిన్న రీతుల్లో ఏకాంతంగా ఉండే స్థలాల్లో వాళ్ళు విశ్రమించేవారు అని చెప్తూ తన గురించి చెప్తున్నారు బాబా.
అలాగే విశ్రాంతికి భంగం కలిగే స్వల్పమైన కారణాన్ని కూడా లేకుండా నేను చూసుకుంటాను అని చెప్తారు. అందుకే బాబా కాపలా కాసే టైంలో బయట ఏమాత్రం కొంచెం అలికిడై బాబా గురక పెట్టి నిద్రపోతున్నారు కదా అని చెప్పి కొంచెం చిన్నపాటి శబ్దం చేసినా కానీ వెంటనే ఏం జరిగింది అని చెప్పి వెంటనే బాబా చప్పట్లు కొట్టి పిలిచి అడగటం అనేది జరిగేది. మనకి తెలుసు ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి బాబా ఏమంటున్నారంటే విశ్రమించే సద్గురువుని ఎప్పుడూ తాకకూడదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు నాకు అవరోధాలు కలుగుతూ ఉంటాయి, వాటిని నేను ఎలాగో సహిస్తాను, నేనైతే పర్వాలేదు, కానీ సద్గురువులు మాత్రం వాటిని సహించలేరు. వాళ్ళు కొట్టేటువంటి చిన్నపాటి దెబ్బ కూడా మీ జీవితం మొత్తం అంతమైపోతుంది, మొత్తం మీ జీవితాన్ని అంతమొందిస్తారు అని చెప్పి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఆ జగన్ యొక్క మూడీ స్వభావం ఎలా ఉందో చూపించి చెప్తూ ఈ విషయాలన్నీ చెప్పి మళ్ళీ చివరికి ఆ జగన్ని బుజ్జగిస్తూ బాబా చెప్తున్నారు, నువ్వు అలసిపోతావు, అందువల్ల నీ స్థిమితం దెబ్బతింటుంది. ప్రయాణంలో మనం ఎక్కడ అయితే అక్కడ నువ్వు వంట చేయాలి. ఇంకా పర్యాటక స్థలాలని చూడటానికి బయటకు వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? అందరి భోజనం కోసం వంట చేయాలి. ఆ బాధ్యత వల్ల నువ్వు వెళ్ళలేవు. మరి నేనేం చేయను? అది నీ డ్యూటీ కదా వంట చేయటం. మరి అందరూ వ్యాహ్యాలకు వెళ్తున్నారు, అందరూ కొత్త ప్రదేశాలను చూస్తున్నారు, కానీ వంట చేసే పని నీది. బుజ్జగిస్తూ జగన్కి చెప్తున్నారు అనమాట. నీ అదృష్టం అది, నీకు తెలీదు. ఎందుకు నీకు ఆ బాధ్యత అప్పగించబడిందో నీకు తెలియదు. నిజానికి నేను తినే ఆహారాన్ని నువ్వు వండుతున్నావంటే నువ్వెంత భాగ్యశాలివో చూసుకో. అంతేకాదు నువ్వు తయారు చేసే ఆహారం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ రకంగా కూడా జగన్ని బుజ్జగించి అతని మూడ్ని మారుస్తున్నా అనమాట. ఆ తర్వాత జగన్ని కూడా తీసుకొని మిగతా మండలి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆగ్రా కోట ఇంకా తాజ్మహల్ చూడటానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం బాలుర్తో ఇంకా రావు సాహెబ్తో కలిసి వ్యాఖ్యాలకి వెళ్ళారు. మొత్తానికి బాబా తాజ్మహల్ చూడటానికి వెళ్ళారనమాట. ఆగ్రా కోటను కూడా చూశారనమాట. ఆ తర్వాత ఆ కాకా సహాని కూడా వచ్చాడు, బాబా బృందంతో కలవడానికి ఆగ్రా వచ్చాడు. అక్కడ నుండి వాళ్ళు చేసేటువంటి ప్రయాణంలో కాకా సహాని కూడా ఇంకా బయలుదేరాడనమాట. ఆ తర్వాత జూలై 22వ తారీఖున బాబా తన మండలి వారందరితో కలిసి ఆగ్రా నుండి బయలుదేరి మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. అది మనం వచ్చే వారం చెప్పుకుందాం. మన యొక్క 1929 బాబా చేసినటువంటి కాశ్మీరు పర్యటనకి ముందు జరుగుతున్నటువంటి విషయాల్ని, ఆ సందర్భంగా బాబా మండలి వాళ్ళకి ఏ విధంగా తనతో ఉంచుకొని తన యొక్క ఆదేశాలని చెప్తూ మధ్య మధ్యలో అనేక విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం గత కొన్ని 2-3 వారాలుగా. ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత కాశ్మీర్ ఇంకా ఎప్పుడు వెళ్తారో చూద్దాం. ఇప్పుడు 1929 జూలై 22వ తారీఖున బాబా ఢిల్లీకి ప్రయాణం అయ్యారనమాట. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. నాగమణి గారు. జై మెహర్ బాబా అండి. సత్యవతి గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వివరంగా, చక్కగా, నిదానంగా మాకు అందరికీ అర్థమయ్యేటట్టు ఆ బాబా కాశ్మీర్ యాత్రకి తీసుకెడుతూ అసలు ఎలా ఉండకూడదు అన్న విషయాలన్నీ కూడా ఆ జగన్ని ఆయన్ని ఉద్దేశిస్తూ అందరూ కూడా గురువు దగ్గర ఎలా ఉండాలి అన్న విషయాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. జై బాబా. సత్యవతి గారు. జై బాబా. ఇప్పుడు మరలా సంకీర్తన